ఛీ, బొత్తిగా మనవి బానిస బతుకులైపోయాయే. ఆ ముక్తాదేవక్క నోరే కాదు, శ్రీపతి నోరు కూడా ఈ మధ్య లేస్తోంది. టైం బ్యాడ్ అత్తా, ఏం చేద్దాం? టైం బ్యాడ్ కాదే, మన అసమర్థత. ఆ భూమి మహానటి సావిత్రి రేంజ్లో నటించేస్తుంది. మీ నాన్నమ్మ దగ్గర మార్కులు కొట్టేయడానికి నీ మీద జాలి చూపిస్తోంది. అది చెప్పిందని డాన్స్ పోటీల్లో నెగ్గమని మీ నాన్నమ్మ నీకు అవకాశం ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే నా ఒళ్ళు సలసల కాగిపోతోంది. గ్రానీ, టైం బాగోలేనప్పుడు టామ్ అండ్ జెర్రీ కూడా టైగర్ అండ్ లైన్ లా కనపడతాయి. టెన్షన్ పడకు, ఇది మనకి మంచి ఛాన్స్. ఏం ఛాన్సో ఏంటో, అది డైరెక్ట్గా మన ఇంట్లోకి, తారాదేవి ఇంటికి మహారాణిలా దర్జాగా వచ్చిపోతూ ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా రెచ్చిపోతూ ఉంది. అదే కదే నా బాధ. మనమేమో పని వాళ్ళం, పనికి రాని వాళ్ళం అయిపోయాం. అదేమో సొంత మనిషిలాగా తయారైపోయింది. అసలు వారసురాలి గొడవ ఎక్కువైపోయింది. ఇదేమో ఇటు ఈ భూమి గోల. అందుకే అత్త, ముందు కనిపించని వారసురాలి గురించి కాదు, కనిపించే ఈ ఉత్తుత్తి వారసురాలి గురించి ఆలోచించండి. నిజమే మమ్మీ, ఈ మధ్య భూమి చెలరేగిపోతుంది. విరాట్తో కలిసి అది వాళ్ళ ఇంట్లోనే రొమాంటిక్ సాంగ్స్ కి స్టెప్స్ నేర్చుకుంటుందంటే ఇంకేం స్టెప్ తీసుకుంటారోనని భయంగా ఉంది. ఇదంతా మనమిచ్చిన అలసేనే నందిక. అది నీ నిశ్చితార్థాన్ని జడగొట్టింది. మీ నాన్నమ్మ ముందు నిన్ను దోషిని చేసి నీ చేత మా చేత ఇదిగో ఇలా గొడ్డి చాకిరి చేయిస్తోంది. అయినా మనం దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకే అది రెచ్చిపోతోంది. ఇలాగే చూస్తూ కూర్చుంటే అది రేపొద్దున విరాట్ చేత తాళి కూడా కట్టించేసుకుంటుంది. గ్రానీ, దట్స్ ఇంపాసిబుల్. ఆ భూమికి విరాట్ని దక్కనివ్వను. ఊరికే మాటలు అనుకుంటూ ఉంటే సరిపోదు నందిక, భూమి విషయం సీరియస్గా తీసుకో. ఇప్పుడు తార కూడా భూమితో చనువుగా ఉంటుంది. తార మైండ్లో భూమి కోడలైతే బాగుంటుంది అనే ఆలోచన రాకముందే భూమి చచ్చిపోవాలి. కరెక్ట్గా చెప్పావే అవంతిక. తార మనసులో ఏముందో మనకు తెలీదు, కానీ విరాట్ మనసులో మాత్రం భూమి ఉంది. విరాట్తో భూమికి గనక పెండ్లైతే నువ్వు బ్రతికున్నా చచ్చిందాంతో సమానం. గ్రానీ, నేను మరీ అంత చేతగాందాన్ని కాదు. 10 మందిలో మనల్ని అవమానించిన ఆ భూమికి బ్రతుకంటే భయపడేలా చేస్తాను. ఈ నందికతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. ఏయ్, భూమి చావుతోనే మనం సంబరపడిపోకూడదే. అస్సలు సిస్సలైన వారసురాల్ని కూడా పైనున్న భూలక్ష్మీదేవి దగ్గరికి పంపించినప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది. హరి ఓం తత్సత్. భూమి, ఏ పాటకు ప్రాక్టీస్ చేద్దాం? మీ పర్సనాలిటీకి ప్రేమ పాటలే సూట్ అవుతాయి మాటారు. కొండ అలా అనకూడదు. తప్పేటన్నాను భూమి. విరాట్ సారు ముద్దపప్పు ఆవకాయ తినే మాదిరి ఉంటాడు, అందుకనే ప్రేమ పాఠాలు అన్నాను. అదే మా అన్న అప్పలరాజు గాడు అనుకో, బిర్యానీ తింటాడు కాబట్టి దంచవే మేనత్త కూతురా అని నేల బెంచి పాట ప్రాక్టీస్ చేయించేదాన్ని. భూమి, కొండమ్మ చెప్పింది 100% కరెక్ట్. మంచి క్లాసిక్ లవ్ స్టోరీ ఫీల్ గుడ్ సాంగ్ వేద్దాం. ఫీల్ గుడ్డి సాంగో గాడిద గుడ్డి సాంగో మాలాంటి వాళ్ళకు సూట్ అవ్వదు, మీరు కానియండి. सहारा वही पूछेनो सहारा श्वासे बीचेनो ఇదిగో నండి, నాకు చాలా భయంగా ఉంది. భూమి నన్ను నీతో చూసిందంటే చంపేస్తుంది. నువ్వు ఆటో దిగకపోతే నేను నిన్ను చంపేస్తా. ముసుగేసుకొని దిగు దిగు. అబ్బో,
కాదు నాండి, భూమి కన్నా తార ఆంటీ అంటే ఇంకా డేంజర్ కదా. నన్ను చూస్తే కన్ను, నిన్ను చూస్తే గన్ను వాడేస్తుంది. నేనంటే కంటి సైగతో పారిపోతాను, నువ్వు అలా కాదు కదా, మొండిదానివి. నీకు గన్నే గతి. మాట్లాడకుండా నాతో రా. ఇంతకీ ఏం చేయబోతున్నావే? నేను ఎలాగైనా ఈ డాన్స్ కాంపిటీషన్ గెలవాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే కనీసం డాన్స్ చేసే ఛాన్స్ అయినా వస్తుంది. ఇక్కడేమొస్తుంది? రా చెప్తాను. సహారా పువ్వై పూచేనో నాండి, నా కుడిక నదురుతుంది, ఏదో జరగబోతుంది. ఏమీ జరగదు. ఈ బుర్కాలో మనల్ని ఎవరు గుర్తుపడతారే? భూమి ఏ సాంగ్ చేస్తుందో తెలుసుకొని దాన్ని మించిన సాంగ్ చేయాలి. అది కావాలనే ఈ డాన్స్ కాంపిటీషన్ గురించి నానమ్మ దగ్గర ఓపెన్ అయింది. నా కాలేజ్ ఫీజు గురించి ఫీల్ అవుతున్నట్టు నటించి నానమ్మని రెచ్చగొట్టి నా గెలుపు కంపల్సరీ చేసేసింది. నన్ను ఓడించి అందరిలో ఫూల్ని చేయడానికి ప్లాన్ చేసింది. అందుకే దాని సాంగ్ ఏంటో తెలుసుకొని దాని స్టెప్స్ కాపీ కొట్టి రీమేక్ చేసి ఓడిస్తాను చూడు. సహారా పువ్వై పూచేనో భూమి భూమి మే మే ఆ దొంగ మొహాలు వచ్చేసినారు. ఎవరు? అబ్బబ్బా, అదే ఆ నందిక పందిక వచ్చేసినారు. హనీ ఒకసారి నిచ్చుని. ఎందుకు? భూమి ఇది కట్టుకో. కట్టుకో కట్టుకో. పాట మారుతున్నారేటి? ఆ నందిక మన సాంగ్ కాపీ కొట్టి మార్కులు కొట్టేద్దాం ప్లాన్ చేసినట్టుంది. ఆ ఇప్పుడు పెడతాను చూడు, బిర్యానీ సాంగ్. రెచ్చిపో. గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనగా 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 గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనగా 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 ఎస్ఐ రాజా జనగా 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 ఎస్ఐ రాజా జనగా 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 లారి సోనా లారి సోనా లారి సోనా లారి సోనా లారి సోనా లారి సోనా లారి సోనా. ఇదేదో పిచ్చి పాటలా ఉందే. పిచ్చి పాట కాదు, పిచ్చి పిచ్చి స్టెప్లు వేస్తున్నారు. ఇలా అయితే నేను భూమి మీద గెలిచేసినట్టే. అయినా ఇలాంటి సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటావు? గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనగా 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 గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనగా. ఇంకి ఈసారి గెలుపు నాదే. నా ఫీజుకి మనీ సెట్ అయినట్టే. ఎస్. ఎవరు వీళ్ళు?